నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రోటెమ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మన గురువు గారితో మాట్లాడేసి మరిన్ని విశేషాలు అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, చాలామంది అంటుంటారు కదా, మా జాతకంలోని పితృదోషాలు ఉన్నాయి అని చెప్పేసి. అసలు పితృదోషాలు అంటే ఏంటి? ఒకవేళ పితృదోషం మన జాతకంలో ఉంటే ఈ పరిహారాలు ఎక్కడ చేయించుకుంటే మంచిదంటారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే నారాయణ నాగబలి చేస్తుంటారు పితృదోష కర్మలకి. ఓకే. ఈ పితృదోష కర్మలకి ప్రతి వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో వివాహం కలగట్లేదా, వివాహం కావట్లేదు, సంతానం కలగట్లేదు, అలానే ఆర్థిక పరంగా ఇబ్బందులు కలుగుతున్నాయి, ఇల్లు కొనలేకపోతున్నాము, ఒక వాహనాన్ని కొనలేకపోతున్నాము, ఇంట్లో ఫ్రిడ్జ్ కొనలేకపోతున్నాం, బంగారం కొనలేకపోతున్నాం, అన్ని రకరకాల విషయాల మీద చెప్పి పితృదోషాల మీద పడుతున్నారు. అంటే అన్నిటికీ ఒకటే మూలికా వైద్యంలాగా అన్నిటికీ కూడా ఏకవైద్యం అంటారు చూసారా పాత రోజుల్లో, అన్నిటికీ పారాసిటమాల్ లాగా అందరూ కూడా ఏంటంటే పితృదోషాల మీద పడుతున్నారు. అసలు పితృదోషం అనేది ఎలా ఉండబోతుంది? అసలు పితృకారకుడు రవి పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు, రవి పాపగ్రహాల మధ్యలో ఉండకూడదు. ఇలాంటివన్నీ కూడా మనం జాతకపరంగా చూసుకోవాలి. అసలు జాతకంలో పితృదోషం ఉందా లేదా? సామాన్యంగా పితృదోషాలు అనేవి చాలా తక్కువ మందికి ఉంటాయి నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఒక తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు పితృదోషాన్ని ఇవ్వడు నిజం చెప్పాలంటే. అంటే నా కొడుకు ఇలా ఉండాలి అనే ఉద్దేశంతో చెడు భావంతో ఉండడు ఏ తండ్రి కూడా. కన్న తండ్రి కూడా ఉండడు. తల్లి అయినా తండ్రి అయినా నేను చనిపోయిన తర్వాత మా పిల్లలు ఇలా నాశనం కావాలి, సర్వనాశనం కావాలని ఎవరైనా తండ్రి కోరుకునే వ్యక్తులు ఉన్నారా? లేరు. అవునా? అదొకటి ఫస్ట్ నెంబర్ 1 పాయింట్. అంటే రియలిస్టిక్గా చెప్పాలంటే. అయితే పితృదోషాలంటే ఏంటంటే తండ్రి చనిపోయిన తర్వాత ప్రేత రూపంలో మారితేనే పితృదోషం కలుగుతుంది. ప్రేత రూపంలో ఉండి ఆయన భగవంతుడికి చేరలేకపోతే మధ్యలో ఉంటేనే పితృదోషం అనేది ఏర్పడుతుంది. అంటే ఆయన ముక్తికి మనం పితృదోష పరిహారం చేయాలి. ఇక్కడ ఎవరైనా అంతే, మనకి బాగా కలగటానికి కాదు, ఆయన యొక్క దోషం అనేది మన మీద అంటకుండా, వంశానికి అంటకుండా ఉండాలి అని అంటే ఏంటంటే పితృదేవతలు ప్రేత రూపంలో ఉండి అలా నిలబడిపోతుంటే పితృదోషం కలుగుతుంది. అంతేగాని ఆయన పితృదోషం కలిగింది ఆయన అంటే ముఖ్యంగా ఏంటంటే ఇంకో రకంగా కూడా పితృదోషం కలుగుతుంది. వాహన ప్రమాదాలు జరిగినా, పిడుగుబడినా, అర్ధాంతరంగా చనిపోయినా, ఆయుష్ తీరకముందు చనిపోయినా, కరెంటు షాకులు, యాక్సిడెంట్లు, అలానే సూసైడ్లు. అంటే సూసైడ్ చూసుకోవాలి, అర్ధాంతరంగా చనిపోకూడదు, యాక్సిడెంట్స్ కాకూడదు, అనవసరమైన గొడవల వల్ల హత్యలు జరగటం వల్ల కూడా పితృదోషాలు ఏర్పడతాయి. అంటే పితృదోషం అంటే ఎక్కడ ఏర్పడుతుంది? పితృప్రేత రూపంలో వెళ్ళిపోతుంది. అసలు మోక్ష మార్గం చేయకుండా, మోక్ష మార్గానికి వెళ్లకుండా మధ్యలో ఉంటేనే పితృదోషం. అది జాతకం చూసుకొని పితృదోషాలు పరిహారం చేసుకోవచ్చు. కానీ ప్రతిదానికి అదే కారణం కాదు. వివాహం కలగట్లేదు పితృదోషం, సంతానం కలగట్లేదు పితృదోషం, నేను ఇంట్లో ఫ్రిడ్జ్ కొనలేకపోతున్నా పితృదోషం, నేను బయటికి వెళ్ళలేకపోతున్నా పితృదోషం, నేను తిరుపతికి వెళ్ళలేకపోతున్నా పితృదోషం అని మూర్ఖంగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది కాదు. పితృదోషం అనేది జాతకంలో ఉందో లేదో తెలుసుకోవాలి, పితృదోష పరిహారం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది కూడా ఏదైనా పరిహారం చేసేటప్పుడు సామూహికంగా చేస్తుంటారు. ఏదో ఆ స్థలమహత్యం ఉంటుంది కదా అని. స్థలమహత్యం కాదు, వేదశాస్త్రం ప్రకారంగా కరెక్ట్గా చెయ్యాలి. ఎందుకంటే చాలామంది కూడా ఏం చేస్తారంటే మాకు స్థలమహత్యం ఉందండి, అది మంచి గోకర్ణం బాగుందండి, కాళహస్తి బాగుందండి, రకరకాల ఊర్లు చెబుతూ ఉంటారు. అది స్థలం ఎంత మహత్యం ఉన్న స్థలమహత్యం ఉంటే ఇక పూజ చేయటం ఎందుకు, దండం పెట్టి రావచ్చు కదా. ఈ దోషాల పరిహారం ఎందుకు చేయటం? స్థలమహత్యం కాదు. అక్కడ వేదంలో ఏదైతే మంత్రం చెప్పారో ఆ మంత్రపూర్వకంగా 5 కలశాలు పెట్టాలి. అంటే బ్రహ్మ విష్ణు రుద్ర కలశాలు, అలానే ప్రేత కలశము, యమ కలశం పెట్టాలి. రోజు హోమం ఉంటుంది, రోజు కూడా 7 తరాల వాళ్ళకి పిండ ప్రదానం జరుగుతుంది. అలానే బియ్యపిండితో సర్పాలు చేస్తారు. ఇలాంటి ప్రక్రియ అంతా కూడా 3 రోజుల పాటు ఉంటుంది. అది నిదానంగా కరెక్ట్గా ఇంకోటి ఏమిటంటే ఇవన్నీ కూడా 3 రోజుల పాటు సామూహికంగా చేస్తే ఫలించవు. తక్కువ ఖర్చు అవుతుంది కదా అని సామూహికంగా చేస్తారు. అది చేసినా ఒకటి, చేయకపోయినా ఒకటి. ఒక జాతకాన్ని చూపించేటప్పుడు ఒక సిద్ధాంతి క్లియర్గా చేస్తున్నారంటే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉంటేనే చేయగలుగుతారు. ఒక డాక్టర్ ఉన్నాడు, బెడ్ మీద అందరినీ పెట్టాడు, టక 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 కోసుకుంటూ వెళ్తే ఏం జరుగుతుంది?
ఆపరేషన్ సరిగా జరగదు. అవును. అలానే ఏదైనా సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ వివాహాలు కానీ పితృదోషాలు కానీ ఏదన్నా చేసేటప్పుడు ఆ వ్యక్తికి ఆ బ్రాహ్మడు అక్కడ నిలబడే చేయాలి. ఇంకో చోట చేసి సామూహికంగా చేయటం వల్ల ఏం జరుగుతుంది, దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉండదు. జాతకం చెప్పేటప్పుడు జాతకంలో ఉండే దోష పరిహారం చేసేటప్పుడు 30 నిమిషాల పాటు సంకల్పం ఉంటుంది. అంటే జన్మవశాత్, నామవశాత్, గోచారవశాత్, భావవశాత్ రకరకాల దోషాలు పోవటానికి 30 నిమిషాల పాటు వాళ్ళ చేత సంకల్పం చెప్పించేది ఒకటి ఉంటుంది. అయితే ఇవన్నీ ఎంతమంది చెప్పి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దోషం ఉంటుంది. ఆ దోషం ఎప్పుడు కూడా సామూహికంగా చెప్పించకూడదు, విడిగానే చేసుకోవాలి. అది ఖర్చుతో కూడిని ఏదన్నా కూడిని చేసుకుంటే అలా శాస్త్రీయ పద్ధతిలో చేసుకోవాలి, లేదా దండం పెట్టాలి. ఈ పితృదోషాలు కరెక్ట్గా శాస్త్రీయ పద్ధతులు చేయాలి. కొంతమంది ఆస్ట్రాలజర్స్ ప్రతిదానికి పితృదోషమే అంటారు, ఇంక జాతకం చూడకుండా. ప్రతిదానికి పితృదోషం ఏం కాదు. తండ్రి 99% కొడుకుల్ని ఆశీర్వచనమే చేస్తాడు. అవును. అది పితృ అనేది ఏదైనా సరే దాన సంస్కారాలు కానీ ఇలాంటివన్నీ కూడా చేయకుండా వాళ్ళకి మామూలుగా సహజంగా ఏంటంటే ఒక మనిషి చనిపోతే ఆ రోజు నుంచి కార్యక్రమం ఉంటుంది నిత్యకర్మని. అలానే 10వ రోజు వచ్చేటప్పటికల్లా 10వ రోజు ధర్మోదకాలు తిలోదకాలు ఉంటాయి, 11వ రోజు ఉషోజ్జనం ఉంటుంది, 12వ రోజు సపిండీకరణం ఉంటుంది, తర్వాత వైకుంఠ సమారాధన, ప్రతి నెలలో మాసికాలు అవన్నీ పెట్టడం ఉంటుంది. అలాంటివన్నీ పెట్టకపోతే పితృదోషాలన్నీ కలుగుతాయి. ఆ పితృదోషాలు వివాహం కావట్లేదు అని అంటే పితృదోషం అని కాదు. అక్కడ కళత్రకారకుడు వివాహకారకుడు శుక్రుడిని చూడాలి, సంతానకారకుడు గురువుని చూడాలి. ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయాలి ఆస్ట్రాలజీ పరంగా. చూస్తేనే మనకు తెలుస్తుంది. ప్రతిదానికి కూడా పితృకారకుడు మాకు పితృదోషం అనేది ఉంది అని అనుకోకూడదు. జాతకాన్ని క్లియర్గా చూపించుకుని ఓపెన్గా చెప్పించుకొని ముందుకెళ్తే దాని యొక్క దోష పరిహారం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురుగారు, మీరు అన్న ప్రకారంగానే జాతకం చూసుకున్న తర్వాత ఒకవేళ అందులో పితృదోషం ఉంటేనే పరిహారం చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. మరి పరిహారాలు ఎక్కడ చేయించుకుంటే మంచిది? ఎక్కడైనా వాళ్ళ సిద్ధాంతం సంప్రదించాలి, వాళ్ళకు అనుగుణంగా ఉండే పురోహితుడిని జాతకం చూపించుకోవాలి. జాతకంలో ఉంటేనే చేయాలి, లేకపోతే అవసరం లేదు. ప్రతిదానికి అదే కారణంగా నాకు ఉద్యోగం రావట్లేదండి, నేనేదో ఫ్రిడ్జ్ కొనలేకపోతున్నా, నేను ఇల్లు కట్టలేకపోతున్నా, అన్నిటికీ పితృదోషాలు కాదు. అన్నిటికీ పితృదోషాలు అయితే జాతకాలు ఎందుకు, జాతకాలు చూడటం ఎందుకు? అందరూ పితృదోషాలు చేసుకోవచ్చుగా, ఈ పుస్తకాలు ఎందుకు, వేదం ఎందుకు? అందువల్ల దేనికి దానికే సపరేట్ చూసుకుని ముందుకెళ్తే కరెక్ట్. ఓకే గురుగారు, పితృదోషాలు అంటే ఏంటి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. నమస్కారం.